నిన్న అమెరికా ఇరాన్ మధ్య ఒక శాంతి ఒప్పందం కుదిరింది. ఈ శాంతి ఒప్పందాన్ని ఇవాళ మీడియా మొత్తం హైలైట్ చేస్తూ ఉంది. ఇక యుద్ధం ఆగింది, హర్మోజ్ ఓపెన్ అయింది, పైగా హర్మోజ్ దగ్గర ట్యాక్సులు కట్టేది కూడా లేదు, అంటే టోల్ ఛార్జెస్ కూడా లేవు. ప్రశాంతంగా సజావుగా హర్మోజ్ జలసంధిని దాటి నౌకలు అన్నీ కూడా బయటికి రావచ్చు. గల్ఫ్ దేశాల నుంచి పెట్రోలియం, గ్యాసు సరఫరాకి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఇవాళ మీడియా హైలైట్ చేస్తూ ఉంది. కానీ ఈ ఒప్పందంలో ఒక 2 అంశాలను మనం మర్చిపోకూడదు. మొదటి అంశం, ఇది కేవలం తాత్కాలిక ఒప్పందం మాత్రమే. 60 రోజుల కోసం, అంటే 2 నెలల కోసం చేసుకున్న ఒప్పందం మాత్రమే. ఈ 2 నెలల్లో చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో వచ్చిన కంక్లూజన్ ఆధారంగా పూర్తి స్థాయి శాంతి ఒప్పందం జరిగిద్ది. అయితే ట్రంప్ని మనం నమ్మలేం, అలాగని ఇరాన్ని కూడా నమ్మలేం. ఇక్కడ ట్రంప్ని నమ్మలేము, ఇరాన్ని నమ్మలేము. కాబట్టి పూర్తి స్థాయి శాంతి ఒప్పందం కుదిరే వరకు కొంత భయాందోళన మనకి తప్పదు. ఇది మొదటిది. రెండోది, ఈ శాంతి ఒప్పందంలో ఇజ్రాయెల్ సంతకం లేదు. ఈ శాంతి ఒప్పందానికి మాకు సంబంధం లేదని ఇజ్రాయెల్ చెప్తుంది. ఇజ్రాయెల్ ఒప్పుకోకుండా ఇది శాంతి ఒప్పందం అని మనం అనుకోలేం. ఎందుకంటే అసలు యుద్ధం స్టార్ట్ అయింది ఇజ్రాయెల్కి ఇరాన్కి మధ్య, అమెరికా కాదు. అమెరికా ఇజ్రాయెల్కి సపోర్ట్గా యుద్ధంలోకి వచ్చింది. అంటే అమెరికా స్వార్థాలు అమెరికాకు ఉన్నాయిలేండి. ఇరాన్ ఆక్యుపై చేసుకుందాం, ఇరాన్లో ఉన్నటువంటి వనరులన్నీ స్వాధీనం చేసుకుందాం అనేది అమెరికా ప్లాన్. కానీ ఇది ఇరాన్ గట్టిగా తిరగబట్టడం వల్ల సాధ్యం కాలే. ఇరాన్ని పూర్తిగా లొంగ తీసుకోవడం వల్ల సాధ్యం కాలే. దానివల్ల ఇప్పుడు అమెరికాలో పెరిగిన వ్యతిరేకత రీత్యా ఇక శాంతి కుదుర్చుకుందాం అనేటువంటి కంక్లూజన్కి ట్రంప్ రాక తప్పలేదు. కానీ ఆ శాంతి ఒప్పందంలో ఇజ్రాయెల్ లేదుగా. ఇజ్రాయెల్ చెప్తుంది ఆ శాంతి ఒప్పందానికి మాకు సంబంధం లేదు, మేము లెబనాన్ మీద దాడులు ఆపము అని చెప్తుంది. లెబనాన్ మీద దాడులు ఆపినప్పుడు మేము కూడా యుద్ధాన్ని ఆపము, మేము ఇజ్రాయెల్ మీద కూడా తిరగబడతాం, లెబనాన్ మీద దాడులు ఆపాల్సిందని ఇరాన్ చెప్తుంది. అంటే ఎక్కడ వేసిన గొంగలి ఇంక అక్కడే ఉంది. అమెరికా మాట ఇజ్రాయెల్ వినే పరిస్థితులు లేదు. ఇజ్రాయెల్ కూడా శాంతి ఒప్పందంలోకి వస్తేనే, 3 దేశాల మధ్య కుదిరితేనే పూర్తి స్థాయి శాంతి కుదిరింది అని మనం అనుకోవటానికి ఉంటుంది, అమ్మయ్య అని అనుకోవటానికి ఉంటుంది. ఇప్పటి వరకు కనపడుతున్న పరిస్థితులన్నీ తాత్కాలిక పరిస్థితులు మాత్రమే. శాశ్వతమైన పరిస్థితులు నెలకొనాలి అంటే అమెరికాకి ఇరాన్కి మధ్య పూర్తి స్థాయి పర్మనెంట్ సొల్యూషన్తో కూడిన డీల్ కుదరాలి, 1. 2, ఇజ్రాయెల్ కూడా ఆ డీల్కి ఒప్పుకోవాలి. ఈ 2 జరిగితేనే అప్పుడు మనం ప్రశాంతంగా హ్యాపీగా ఫీల్ కావచ్చు. ఏమంటారు? కామెంట్ చేయండి.